హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చింది ఎన్ని రోజులు తెలుగు బిట్లు? అదే తెలుగు వీడియోలు చూస్తాను చెప్పండి. అందుకే ఈ రోజు హిందీ బిట్లు. బిట్లు కాదురా, వీడియోలు. ఈ రోజు మనం హిందీ వీడియోలను రోజు చేయబోతున్నాం. అవునా? నిజమా? కానీ నాకు హిందీ రాదురా. ఆ బొక్క నాకే రాదు, నేనున్నా కదా మామ. మై హూనా. అలా అయితే హ్యాపీనే. కూర్చో. फर्स्ट चुक्का। I bet you don't know this. आज मेरी नौकरी विशाल मार्ट में लग गई। उस सैलरी से मैंने बैटमैन को खरीद लिया है। అరే బుక్స్ చూపించడం తప్ప ఏముందండ్రా, 12 లక్షల మంది ఫాలో చేశారు. బుక్స్ చూపిస్తుంది కాబట్టి 12 లక్షల మంది ఫాలో చేశారు. అంటే హిందీ వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే చాలా ఫాలో చేస్తారా? అబ్బచ్చా, మన తెలుగు వాళ్ళు ఏమన్నా తక్కువ? పచ్చళ్ళ పాపని ఎందుకు ఫాలో చేస్తున్నారా మనోళ్ళు? అంటే అది పోనీ సాధన నాయన్ని ఎందుకు ఫాలో చేస్తున్నారా మనోళ్ళు? చెప్పు. సరేరా, అట్లీస్ట్ ఈ రేణుకా కృషిని ఎందుకు ఫాలో చేస్తున్నారో చెప్పరా చాలు. చెప్పు చెప్పవా. నేను చెప్పనా? ఎందుకంటే వీళ్ళందరూ ఎక్స్పోజ్ వీడియోలు చేస్తున్నారు కాబట్టి. అంటే ఎక్స్పోజ్ చేసే వాళ్ళకి మనం ఫాలో చేస్తే చమత్కారం, అదే హిందీ వాళ్ళు ఫాలో చేస్తే బలత్కారం. అంటే మనం చేసే సంసారం వేరే వాడు చేస్తే వ్యభిచారం. I bet you don't know this. आज मैंने शिजुका की शादी से उसकी मोटी मोटी चुरा ली और वो कुछ ऐसे दिखती है. आप भी मेरे नोबिता बनना चाहोगे? బా ఏం చెప్పిందిరా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. దీనమ్మ డాన్స్ రాదు, మొగ్గ రాదు, కానీ బుక్స్ కనిపించేలా ఎక్స్పోజ్ చేయడం మాత్రం వచ్చు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. स्वतंत्रता दिवस. ఏంటి సతతతానా? इस स्वतंत्रता दिवस पे मैं टीचर बन के ఒరే స్వతంత్రత దివాస్ ఏంట్రా మీకు తందై. అరే స్వాతంత్ర దినోత్సవం అని హిందీలో చెప్పడం రాకుంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పొచ్చు కదరా. ఈ స్వతంత్రత ఏంట్రా? तो इस स्वतंत्रता दिवस पे मैं टीचर बन के సరిగా మాట్లాడేం అర్థం కావట్లా. అయినా ఆ పిల్ల సొంత బుక్కులు చూపడంలో పెట్టిన శ్రద్ధ టెక్స్ట్ బుక్కులు చూడడంలో పెట్టింటే బాగుండేది అంటున్నా. లేకపోతే ఈ స్వతంత్రత దివాసే. bet you don't know this. आज मैं अपनी लस्सी में एक गुलाबी गुलाब डाल दूंगी और वो कुछ ऐसा दिखेगा. అరే బత్తాయిలు చూపడం తప్ప ఇంకేం చేయదారా ఈ చుక్క? అయినా దీని పేరు ముస్కాన్ అని తీసి బుక్స్ కాన్ అని పెట్టుకోమను. బాగుంటది. bet you don't know this. आज मुझे दिल्ली में आपकी मीठी कुल्फी मिल गई है और वो कुछ ऐसे दिखती है. आपकी मीठी कुल्फी देखकर तो मैं पिघल ही गई. అరే ఇంకోసారి దీని వీడియో పెట్టావు అనుకో, దాని చేతిలో ఉండే కుల్ఫీ తీసుకొని నీ గుద్దలో చెక్కుతా. సెకండ్ కాజల్ పాండే. అసలు ఈ చుక్క చేసినంత గలీజ్ డబుల్ మీనింగ్ వీడియోలు ఇంకెవ్వరు చేయరు మామా. मेरे फेवरेट अंकल घर पे गुजिया खाने आए थे, पर मैंने तो इस बार फेस्टिवल पे गुजिया बनाई ही नहीं. मैं उन्हें नाराज तो नहीं देख सकती ना, तो मैंने उन्हें अपनी स्पेशल पिंक वाली गुजिया खाने के लिए इनवाइट कर दिया. ఇందులో ఏముందిరా? ఓ నీకు హిందీ రాదు కదా? విజ్ఞాన ప్రదర్శనలో మూసుకొని ఏమనిందో తెలుగులో చెప్పే. ఓకే ఓకే. వాళ్ళ అంకుల్ కజ్జికాయలు తిన్నికి ఇంటికి వచ్చినాడంట, కానీ ఇంట్లో కజ్జికాయలు లేవంట. పెద్ద సమస్య వచ్చి పడిందే. వాళ్ళ అంకుల్ ని బాధ పెట్టడం ఇష్టం లేక ఆమె దగ్గరుండే పింక్ కలర్ కజ్జికాయ ఇచ్చిందంట. तो मैंने भी उससे पूछ लिया कि उसकी लॉलीपॉप कितनी बड़ी है. उसने कहा बहुत बड़ी है. मैंने बोला अगर इतनी बड़ी है तो आप मुंह नीचे करके खुद ही चाट. అరే అరే ఈ వీడియోలో కూడా ఏమనిందో చెప్పరా ప్లీజ్ రా రే. సావకు చెప్తా. వాళ్ళ ఫ్రెండ్ ని నీ లాలీపాప్ సైజ్ ఎంత అని అడిగిందంట. వాడు చాలా పెద్దదని చెప్పినాడంట. అంత పెద్దదైతే నీది నువ్వే నోట్లో పెట్టుకో. రే రే దీని పూకులో వీడియోలు అట్నే ఉంటాయి, మరి దీని మొగ్గలో వీడియోలకి నువ్వు నా చేత డబ్బింగ్ చెప్పిస్తాను. किस करने से कुछ होगा तो नहीं ना? नहीं बेबी कुछ नहीं होगा. पक्का? हाँ पक्का. కన్ఫర్మ్ రా, ఫ్యూచర్ లో వీళ్ళందరూ కలిసి ఇన్స్టాగ్రామ్ ని బిట్లగ్రామ్ చేసి పారదొబ్బుతారు. చెత్త మనుషులు చెత్త బతుకులు. అరే ఒక్క అమ్మాయి అయినా చీర కట్టుకొని వీడియో చేస్తే కల్లారా చూసి చచ్చిపోదాం అనుకుంటున్నారా? అదే నా ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. అరే ఏముందనరా ఈ వీడియోకి 1,00,000 మంది లైకులు కొట్టారు. అయినా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? కరువు మామ కరువు. అందులో మన తెలుగోళ్ళు కూడా ఉన్నారు. అబ్బా ఏముందిరా పిల్ల అంట. కంట్లో కామం తీసి దొబ్బించుకుంటే తెలుస్తుందిరా ఏముందో. జఫానా జఫడా. ఒరే ఇంకెంత మంది నింజలున్నారా? ఇంకెన్ని దారుణాలు చూడాలరా నేను? ఏం టార్చర్. ఏ నా వల్ల కాదురా ఇంకా. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.